వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. తాగుబోతు తండ్రిపై తిరుగుబాటు, కరీంనగర్ తమ్మునికి సెల్యూటు. దయ్యాలందరుముతాడట సత్తి. రంది దబ్బున మూత మూసేస్తా. వస్తారా లేకుంటే దయ్యాలకే దడ ఉట్టించే బాబు గోకినే నేను విలువాలనా? ఆయన వచ్చిందనుకో దయ్యాలను గోకి గోకి రత్కాలు వెళ్ళేటాడు చేస్తాడు. ఫటగొలుసులు సఫుడు అవుతుంది. రా రా ఆడి దయ్యమా రా, దా ఈ సీటు నీదే, ఇలా కూసో. ఏటీఎం కార్డు ఇచ్చి అరే ఎంజాయ్ చేయపోరా అని అంటే ఏం లాభం? పిన్ నంబర్ చెప్పాలి కదా. సెల్ ఫోన్ చేతిలో పెట్టి నీ ఇష్టం రా పొట్టు పొట్టు మాట్లాడు అని అంటే ఏం ఫాయిదా? అందులో సిమ్ కార్డు ఉండాలి కదా. ఇగో బండిచ్చి నిండా పెట్రోల్ పోపించి దేశమంతా తిరిగిరా పోరా అని అంటే ఏం లాభం? మొదలు బండి తలుపు చేతి ఇవ్వాలి కదా. పెళ్లి పిల్లగాని చేతికి పుస్తిచ్చి ఏం ఫాయిదా? పిల్లు ఉండాలి కదా. నీ ముచ్చట పాడగాను ఆర్త చెప్పు మొదలు అని గుల్కోకుండ్రి. ఈసారి కథ కూడా అట్లనే అయింది. మరి బీజేపీ పెద్ద లీడర్ ఎంపీ మురళీ మనోహర్ జోషి సారు ఎండ పల్కల పథకం షురూ చేస్తేందుకు వచ్చిండు కలెక్టర్ బంగ్లా కాడికి. సారు రిబ్బన్ కటింగ్ చేయాలి కానీ కత్తెర తెచ్చుడు మర్చిపోయినరు ఆఫీసర్లు. అరెరే తెస్తాం అని ఉరికిర్రు. జరసేపు అట్లని నిలబడ్డాడు పెద్ద మనిషి. ఏహే ఎండలు ఎంతసేపు వెయిట్ చేయాలి అని అనుకున్నాడో ఏమో, చేత్తోనే గుంజి పడేసిండు. పెద్ద మనిషికి ఎంత బీపీ పెరిగిందో మరి. ఇదేనా పద్ధతి? ఇట్లనే ఉంటుందా? ఎడ నేర్చుకున్నారు అని గట్టిగా నేర్చుకుంటే ఆఫీసర్లను. ఇంతల్నే కత్తెర తెచ్చి కట్టెకు మళ్ళా రిబ్బిన్ కట్టిండ్రు కటింగ్ చేయమని. చేతితో చేసింది చాలదా మళ్ళా చేయాలనా అని మళ్ళోపరి చూపిడిచి పెట్టిండు. చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల ఇగో ఇంత తలకాయ నొప్పి వస్తుంటది. ఆని చేతులకు జట్టలు ఉట్ట అని కాళ్ళకు కంప కొట్ట ఆని బలు పొరిగిపోను ఆని కావురాని కాకులు ఒడవా ఆడోళ్ళని చూస్తే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారేంది అని పొట్టు పొట్టు తిట్టాలనుంది. కానీ తిడతలేను. బీపీ కంట్రోల్ చేసుకొని నేను వార్తేస్తున్నా. మీరు చూసినాక మీకు ఎంత తిట్టబుద్ధి అయితే అంత తిట్టేయరు. ఇది బొంబాయి రైల్ స్టేషన్. రైలు ఎక్కుదామని స్టేషన్కి వస్తుంది గీ అక్క. ఆగో ఎన్కెవడో ఆమెను ఫాలో అవుతుండు. దగ్గరికి పోయిండు. ఈయన మూతి ముంగిసలు గర్వా ముద్దు పెట్టిండు. ఏం తెలియనట్టే ఎట్లా వస్తున్నాడు చూడుండ్రి. ఈడ బెంచ్ మీద కూర్చున్నోళ్ళు చూడలేదు. పక్కకెళ్ళి పోతున్న మనిషి చూసినా పట్టించుకోలేదు. చీకట్లనేమో అని అనుకునే రాయింత పట్ట పగటిలే. అక్క పోయి కేసు పెడితే అయ్యగారిని దొరికించుకొని స్టేషన్కు దొరకపోయిండ్రు పోలీస్ మామలు. ఈగేం మర్యాదలు చేసిండ్రో. అక్క భయపడ్డట్టున్నది కానీ ఈ బద్మాష్ గాన్ని పట్టుకొని ఇయ్యర దోమేదుండే. మళ్ళొకడు ఈ సొంటి లత్కో రేషాలు ఏకపోదురు. ఇప్పుడు తిన్మార్ వార్తలల్లా ఒక చిన్న బ్రేక్. రాకాసి ఈ కుండలకు రా, ఇంట్లోకి వస్తే మూత పెట్టేస్తా దబ్బున. నీకు మక్క పేలాలు పెడతా. ఇంట్లో మక్క పాలాలు ఉన్నాయి, మంచి బగారు ఉన్నది, తిందుదా దండి. అమ్మో వీడు మళ్ళా మంత్రగాని లెక్క తయారైనట్టున్నాడు కదా. దయ్యం భూతం అంటుండు. నన్ను పిలిస్తే ఇప్పుడు తిడతాడు ఏం పాడో వీడు. రంది దబ్బున మూత మూసేస్తా. వస్తారా లేకుంటే దయ్యాలకే దడ ఉట్టించే బాబు గోకినే నేను విలువాలనా? ఆయన వచ్చిందనుకో దయ్యాలను గోకి గోకి రత్కాలు వెళ్ళేటాడు చేస్తాడు. గోగినేని సారేంద్ర ఈ మంత్రతంత్రాలు ఏంటి ఇవన్నీ? సత్తిగా పట్టగొలుసు సఫుడు అవుతుంది. రా రా ఆడి దయ్యమా రా, దా ఈ సీటు నీదే, ఇలా కూసో. ఏం పుట్టింది నీకు? నువ్వు నన్ను బుగులు పట్టిస్తున్నావు తెలుసా? నువ్వా అక్క? రండే అరుంధతి సినిమాలో సియాజీ సిండే సార్ నువ్వు పిలిచినానుకో మీ సిక్కెంటికెళ్ళని వీకి ఇనుప సామాను కేస్తాడు, బఠానాలు బుక్తాడు. రండి. ఏందిరా దయ్యాల్ని చుట్టాలు పక్కలు పిలిచినట్టు పిలుస్తున్నావేంది? నువ్వు సౌరం పెట్టుకొని వస్తే అక్కమ్మ పెద్ద రాకాసి దయ్యం లెక్కున్నావు. అక్కమ్మో జెర్సేఫ్ వాకు వాడకుండా అక్కడ ఓవమ్మో. నువ్వు దయ్యం అనుకో నా వస్తలేవు. జెర్సేఫ్ వాళ్ళకు కనబడకుండా ఓ అక్కడ. అసలు ఈ కాలంలో దయ్యాలు ఉంటాయారా? దయ్యాలు భూతాలను కూడా చేస్తున్నావు. నీ బిత్తిరి మొక్కడు ఎక్కడికెంచో. ఎల్ఎంఏలు మంత్రులే నమ్ముతున్నారు. ఇంకా నువ్వు నమ్మవా? నేను నమ్మనా? ఓ దయ్యాలారా దబ్బున రాండి. ఎంతసేపు పిలవాలి? పిలిచి కుతికి ఎడకపోతున్నారు. మీరు కనబడాలి. అందరికి బోడగూన్లు గీకిపిస్తే నాలేక మళ్ళీ ఏమనుకుంటున్నారో నాకు తిక్కలు వేసిందాకా చూడకుండి. మళ్ళీ ఎమ్మెల్యేలు దయ్యాలన్నమ్ముడేంది? నువ్వు ఆ దయ్యాలను కుండలో దాచిపెట్టుడేందిరా? పిలిచి దాచిపెట్టాలి, లేకపోతే రాజస్థానం అసెంబ్లీలో పోయి కుర్చీల మీద అతుక్కున్నట్టే కూర్చుంటున్నాయట. ఎల్ఎంఎల్ అంతా పోయి మంత్రగాళ్ళు ఇంట్లుంటారా ఏంటి?
రాజస్థాన్ అసెంబ్లీలో దయ్యాల ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు కానీ దయ్యాలేందిరా? అసెంబ్లీ అంత్యాకల్ని అదురుకుంటున్నారంట, దయ్యాలు వచ్చి ఆన్య కూర్చున్నాయంట అని. అవ్వా, ఎమ్మెల్యేలు మనం ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు ఈ రోజులలో ఇటువంటి మహానుభావులు కూడా ఉన్నారా? ఎందుకుంటారు అక్క? అక్క దయ్యాలు కూడా వీళ్ళకి ఓట్లేసినట్టున్నాయి అక్క. ఏం పనులు చేస్తలేరు అంట అని పోయి అసెంబ్లీలో వాళ్ళు కూర్చునే కుర్చీల మీద కూర్చొని బుగులు పట్టిస్తున్నాయేమో. ఏ ఒక సత్తి, అసలు దయ్యాలు ఉంటాయి కదా ఓట్లేసేది. వాళ్ళంట బొందల కాడ మీరు అసెంబ్లీ కట్టిండ్రంట అక్క. అవిటేకేం పరివారం ఏనాటున్నారు, అందుకే అవి అంతా ఎల్లెమ్మెల్ల పానం తిక్క తిక్క చేస్తున్నాయి. ఏ అదంతా ఉత్త పుకారు కావచ్చు సత్తి. బీజేపీ ఎల్ఎంఎల్ సారే కుద్దు చెప్పిండక్క. స్కూల్ పోరగాళ్ళు స్కూళ్ళకు డుమ్మ కొట్టినట్టు ఎల్ఎంఎల్ దయ్యాల వల్లనే డుమ్మ కొడుతున్నారు అసెంబ్లీకి అంటాను అన్నారట. మంచిగానే ఉన్నది పో. వాళ్ళు ఈ మూఢనమ్మకాలు నమ్మి అసెంబ్లీకే రాకుంటే నువ్వేం చేస్తావు మరి? అవన్నీ బయటికి రాని అక్క. ఈ కుండలేసి మూత పెడతా బిగ్గరా బయటకు పోకుండా. అసెంబ్లీలో మీటింగ్ పెట్టుకునేమో ఎవరికి పట్టాలి ఎవరి నాగం చేయాలంట అని. అందుకే కనిపిస్తలేవు ఎక్కడ. నీ బొందా ఈ మంత్రాలకు చింతకాయలు రాలుతాయారా? నువ్వెట్లా నమ్మినవు గీ ముచ్చట అసలు? ఎల్ఎంఎల్ఏ నమ్మినప్పుడు బిత్తిరి సత్తి నమ్మడా అక్క? నమ్ముతాడు. అసెంబ్లీని ఇడిచిపెట్టుండ్రి. కాదు సత్తి, అయినా రాజస్థాన్ ఎటో అటు మీది బాచుకుంది, నువ్వు ఈడ. వాళ్ళదేమో హిందీ, నీది తెలుగు. నువ్వు మాట్లాడే భాష దయ్యాలకి ఎట్లా అర్థమవుతుందిగా? నీ అఫర్స్ అని చెప్పు అక్క. మళ్ళా వాళ్ళ భాషల్ని పిలుస్తాగు. రంగు బండోరి భారీ మే, రంగు బురి జారీ మే. అయినా నీకేమొస్తుందని ఇదంతా చేస్తున్నావు నువ్వు? దయ్యాలందరినీ అసెంబ్లీలోకి వెళ్ళి ఎలగొట్టిన అనుకో, ఆ ఎల్ఎంఎల్ అంతా కూడా నాకు ఒక మంత్రి ఫరం ఇస్తారా అక్క. అయినా దయ్యాలుంటే నువ్వు పిలిస్తే నిజంగా రావాలే కదా. వాళ్ళు అట్లా అంటే నువ్వు ఎట్లా నమ్మినావు నాకు ఇంకా అర్థమైతలేదు. రాజస్థాన్ వాళ్ళే కాదు, బీహార్ వాళ్ళు కూడా నమ్ముతున్నారు అట్లనే. లాలూ ప్రసాద్ కొడుకింట్లనంట నితీష్ కుమార్ సారు దయ్యం ఇడిచి పెట్టిందంట. ఆ బుగులకి ఇల్లే కాల్ చేసిండ్రంట. ఆ దయ్యాలేనేమివి? వాళ్ళ కథేమో కానీ నాయన, నీ కథలు చూసినంటే ఇంటోనర్ మనంలో ఇంట్లోకి వెళ్ళి ఎలా కొడతారా? సత్తిగాడు మంత్రగాడు అని ఊరోళ్ళంతా నిన్ను కొట్టినా కొడతారు. అసెంబ్లీకి పోతాడట అసెంబ్లీకి. నన్ను రాజస్థాన్ అసెంబ్లీకి రానియకపోతే నేను బీహారు లాలూ ప్రసాద్ సార్ కొడుకింటికి పోతా. ఆడ దయ్యాలను వాడతా, నేను పోతా. ఏంటిది ఇంతకేమో పట్టింది నీ చింతరేపల ఫీనికెళ్ళా. ఇక చూసి రాను లేని కథలు ఈ ఎమ్మెల్యేలకి ఇట్లా నమ్మితే ఇక మా సత్తిగా నసుంటోళ్ళు నిజమని నమ్మరా? అట్లున్నది మరి కాలం. నేను చెప్పినాం కదా, కెనడా దేశం ప్రధానమంత్రి సారు మన దేశం అంతా తిరిగిన ముచ్చట. గుళ్ళు, గురుద్వారాలు, మసీదులు చూడాల్సినవి అన్నీ చూసేసిండు. కానీ మనోళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోలే సార్ని. కానీ ఇవాళ అస్సలు మనిషి అస్సలు మర్యాద చేసిండు. రాష్ట్రపతి బంగ్లా కాడ కెనడా దేశం ప్రధాని కారు దిగంగా పోయి ఎదుర్కొన్నాడు మన ప్రధానమంత్రి. చేతుల చేయేసి గట్టిగా అమురుకున్నాడు. ఇంటామెను పిల్లలను అందరినీ పలకరించిండు. మా సార్ను ఎవ్వరు పట్టించుకుంటలేరు అని కెనడా దేశపోళ్ళు ఫీల్ అయిండు కదా. మన సార్ ఎదుర్కొనుడు గ్రూప్ ఫోటోలు చూసి ఖుషి అవుతుండొచ్చురు. మన పోలీసుల గౌరవ వందనం తీసుకొని ఆఫీసర్లందరినీ పరిచయం చేసుకుండు. ఇక వెనుక వ్యాపారాలు, కంపెనీలు, రెండు దేశాల నడుమ సుట్టరికాల గురించి ముచ్చట్లు పెట్టిండ్రు ఇద్దరు ప్రధానమంత్రులు. మర్చిపోలేని మంచి దావత్ ఇచ్చిండట మన సారు. వెనకట రోగాలు నొప్పులతోని పబ్లిక్ పానాలు పోవు, కానీ ఇప్పుడు రోడెక్కినోడు మళ్ళా ఇంటికి వచ్చేదాకా బతుకు మీద భరోసా లేదు. పానం మంచిగానే పోయినా ఎనుకోడో పక్కోడో ముంగటోడో ఎవడో కూడా వచ్చి గుద్దచ్చు. ఆడు చేసిన దానికి కూడా మనమే అనుభవించాల్సి వస్తుంది. మీ చేతులు ఉన్నది స్టీరింగ్ మాత్రమే కాదు, పక్కోళ్ళ పానాలు కూడా. ఓ మందు తాగి నడుపుతున్నాడా ఏందా ఇంత? జర్ర సేపట్ల ఆగమాగం చేసిండు కదా. తాకుడు తాకితే కారు, పెట్రోల్ బంకు, మోటార్ సైకిల్ మొత్తం పొరకైనాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక తాన జరిగింది ఇట్లా. కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడట మనోడు. పక్కన నేర్పేటాయన లేకుండానే కారు వేసుకొని బుర్ర నురుకొచ్చి గింత పని చేసిండు. జర్ర అయితే పెట్రోల్ పంపే తలగబడే పనవు పో. నిజమే కదనుల్లా, ఇంట్లో చిన్న పిల్లగాళ్ళు ఉన్నారంటే సగం బాధలు మర్చిపోతాం. పెద్దోళ్ళు పొద్దాక ఎంత కష్టం చేసొచ్చినా ఆ పిల్లలు కనబడంగానే సగం కష్టం తీరినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఏడ్చినా, నవ్వినా, తిన్నా, తినకున్నా, ఏం చేసినా ముద్దే. ఏదన్నా కొనుక్కోపోయి వాళ్ళ డాడీ తీసుకొచ్చిస్తే, రే నీకు తెలుసా మా డాడీ నా కోసం ఇది కొనుకొచ్చిండు అని గల్లీ అంతా సాటింపేస్తారు.
కానీ గా తమ్ముడు యాదకొచ్చినాక ఇంతకంటే ఇంకేం చెప్పలేకపోతున్నా. షిన్నోని పేరు శశికుమార్, ఊరు కరీంనగర్ జిల్లా జమ్మికుంట, 5వ తరగతి చదువుతుండు. తండ్రి పెట్టే బాధలు తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వచ్చిండు. రాత్రిపూట బాగా దాగచ్చి కూర మంచిగా లేదని అమ్మను కొడుతుండట. అడ్డం పోయినందుకు షిన్నోన్ని కొడితే ఎట్లా అద్దులు వచ్చినాయో చూడుర్రి. కొడుకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక న్యాలకు తలకాయ వేసిండు తండ్రి. ఎన్ని రోజుల సంది కడుపులో దాచుకున్న బాధను కోపాన్ని ఎల్లగక్కిండు. షిన్నోని సంధాయించుడు పోలీసార్తో కూడా కాలే. పిల్లగాన్ని చదివిస్తందుకు పోలీసు వాళ్ళే ముంగట్కొచ్చిర్రు. ఏందన్నా ఇది, తాగింటోళ్ళని కొడతారే. పిల్లగాడు స్టేషన్ దాకా వచ్చిందంటే ఎన్ని బాధలు పెట్టుంటావు. ఇక నన్ను ఇజ్జత్ తెచ్చుకొని ఇల్లు సంసారం మంచిగా చూసుకో. ఇవి మన ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోని నేను మళ్ళా కలుస్తా. నమస్తే.